ఈ భగవంతుడు వెంటనే తప్పుకి శిక్షిస్తే, అంటే ఇప్పుడు మా ఊర్లో సాయిబాబా ఊర్లో దొంగతనం అయింది. వెంటనే గనక వాళ్ళకి శిక్ష ఇచ్చేటట్లయితే, వాళ్ళు దొంగలు దొరికేటట్లయితే విమర్శించే వాళ్ళు తక్కువైతారు. తర్వాత ఆ మనకి భక్తి పెరుగుతుంది కదా అని చెప్పేసి అని అనుకుంటున్నాం గురుగారు. మీరే ఆ విషయం అంటారు. దాని గురించి అయితే మనం ఏంటంటే ఈ ఒక్క జన్మని చూస్తాం, కానీ భగవంతుడు ఈ ఒక్క జన్మని కాదు చూసేది, ఆయన దృష్టిలో మొత్తం ఉన్నాయి. మన యొక్క లిస్ట్ అంతా ఉంది. మరి పూర్వం చేసినవన్నీ కూడా మరి ఎప్పుడు అనుభవించాలా? తర్వాత ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేస్తాం, కొన్ని చెడ్డ పనులు చేస్తాం. ఈ మంచి పనుల ఫలితము చెడ్డ పనుల ఫలితం అన్ని ఇప్పుడే కనుక అనుభవించాం అనుకోండి, అంతటితోటి ఈ జన్మ అయిపోయిందిగా, అది మోక్షమేగా, మళ్ళీ జన్మ ఎత్తే పని లేదుగా. కాబట్టి ఈ జన్మ కంటిన్యూ ఎందుకు అవుతుంది? మనం చేసినటువంటి వాటిలో కొన్నే మనం ఇక్కడ అనుభవిస్తున్నాం, కొన్నిటిని మూట కట్టుకొని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం సంపాదించుకున్న డబ్బు కూడా ఏ రోజు వచ్చింది ఆ రోజు లెక్క చూసుకొని, ఇవాళ 100 వస్తే 100 ఖర్చు పెట్టి, 1000 వస్తే 1000 ఖర్చు పెట్టి, 5000 వస్తే 5000 ఖర్చు పెట్టి పెట్టొచ్చుగా. మరి ఎందుకని పెట్టాం? భవిష్యత్తులో ఉపయోగపడతాయని అందుకని పెట్టటం. అదే ప్రకారంగా ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే తానే చేసుకుంటాడు. కాబట్టి మనం కనుక ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితం వెంటనే మనం పొందకుండా ఉండటానికి కారణం ఏంటంటే, పూర్వంలో మనం చేసినటువంటి ఆపోజిట్ ఏదో ఉంది. అంటే మనం ఇప్పుడు సుఖాన్ని అనుభవించాలి, పుణ్యం చేసాం, బాగా సుఖాన్ని అనుభవించాలా, కానీ పూర్వ పాపం ఇప్పుడు ఉంది, అనుభవించడానికి రెడీగా ఉంది. అందుకని అది అడ్డం వచ్చింది కాబట్టి ఇది కాస్త మూటలోకి పోతుంది, సంచితం అవుతుంది, మూటలోకి పోతుంది. ఆ ప్రకారంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఒకటి. ఇక రెండో విషయం ఏమిటనంటే, మనం తప్పు చేసినటువంటి వాడు కనుక వెంటనే ఫలితం అనుభవిస్తే ఆ తప్పు చేయకుండా ఉంటాడు అని కదా మన సిద్ధాంతం. మరి అయితే ఈ లోకంలో తప్పు చేసేటువంటి వాడికి అది తప్పని సంగతి తెలియదా? పాపం చేసేవాడికి పాపం అన్న సంగతి తెలియదా? అబద్ధం ఆడేవాడు నేను అబద్ధం ఆడుతున్నానని తెలియదా? హత్య చేసేవాడికి నేను హత్య చేస్తున్నాను ఇది తప్పని తెలియదా? పోలీసులు పట్టుకుంటారని తెలియదా? మరి ఎందుకు హత్యలు జరుగుతూనే ఉన్నాయి? ఎందుకు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి? ఎందుకు బస్సుల్లో పెట్రోల్ బస్సు తగలబెడతా ఉన్నారు? ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? వాళ్ళకి తెలియదా శిక్షలు పడతాయని? జరుగుతున్నాయి, కొంతమంది శిక్షలు పడతా ఉన్నాయి కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. కొంతమందిని పోలీసులు పట్టుకెళ్ళటం, అరెస్టులు చేయటం, ఒకవేళ డైరెక్ట్ చూడకపోయినా మనం సినిమాల్లోనో సీరియల్స్లోనో చూస్తున్నాం, పొద్దుగులు అయ్యాక చూసేది. మరి ఎందుకు తప్పు చేస్తున్నాం? మరి ఎవరు చూడలేదులే, మనం జాగ్రత్తగా చేద్దామను. కాబట్టి ఈ ఒకవేళ తప్పులన్నీ మనం అనుభవించినా మనం తప్పు చేయకుండా ఉన్నాం కనుక భగవంతుడు ఆలోచించేది మొత్తాన్ని ఆలోచిస్తాడు కనుక ఆయన పద్ధతి ప్రకారం పోతా ఉంటుంది. మనం ఏంటంటే మనమే తెలివిగల వాళ్ళు అనుకుంటాం, కానీ ఆయనే తెలివిగలవాడు.